నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. బహుజన యుద్ధవేరు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈ ఛానల్ను ప్రజలకు తెలియచేయవలసిందిగా, ప్రతి ఒక్కరికి వీక్షించేందుకు వారికి తెలియజేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను. సబ్స్క్రైబ్ చేయించండి, లైక్ చేయండి, షేర్ చేయండి. హైప్ అనేది, అలాగే ఈ బెల్ ఐకాన్ను మీరు ఆన్ చేసి పెట్టుకుంటే నేను వీడియోలు పోస్ట్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కనుక ఈ అంశాలను గమనించమని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మోదీ గారు, ప్రధానమంత్రి మోదీ గారు బంగారం ఎందుకు కొనకూడదన్నారు. చాలామంది విదేశాలకు వెళ్ళొద్దన్నారు, బంగారం కొనొద్దన్నారు. ఇవన్నీ కూడా ఆర్ఎస్ఎస్ కాన్స్పిరసీ థియరీలు. ఈ ప్రభుత్వాలని నడిపించేది ఆర్ఎస్ఎస్ భావజాలం. వాళ్ళు మొత్తం దేశాన్ని ఆక్యుపై చేసి ఉన్నారు. కీలకమైన స్థానాల్లో మొత్తం అంటే ఆర్యవర్ణాలే పరిపాలన అంతా తమ గుప్పెట్లో పెట్టుకున్నది. మోదీ బంగారం ఎందుకు కొనొద్దన్నాడు, బంగారం వెనుక దాగి ఉన్న రాజకీయ కార్పొరేట్ కథ ఏమిటో తెలుసుకోవాలి. భారతదేశంలో బంగారం అంటే కేవలం ఒక లోహం మాత్రమే కాదు, అది సంపదకు, భద్రతకు, ఆర్థిక శక్తికి ప్రతీక. కానీ ఇటీవల దేశంలో ప్రముఖ బంగారం ఎగుమతి సంస్థ రాజేష్ ఎక్స్పోర్ట్స్పై సెబీ చేసిన ప్రాథమిక ఆరోపణలు దేశ ప్రజలను ఆలోచింపచేస్తున్నాయి. సెబీ ప్రాథమిక నివేదిక ప్రకారం రాజేష్ ఎక్స్పోర్ట్ తన అనుబంధ విదేశీ కంపెనీల ద్వారా సుమారు 15 లక్షల కోట్ల రూపాయలకు పైగా వ్యాపార లావాదేవీలను చూపించిందని, అయితే ఆ లావాదేవీలకు సరైన ఆడిట్ ఆధారాలు, ఆర్థిక వివరాలు సమర్పించలేదని ఆరోపణలు వచ్చాయి. ఈ ఆరోపణలు నిజమా కాదా అన్నది ఇంకా తుది దిశలో నిర్ధారణ కాలేదు. కంపెనీ కూడా వాటిని ఖండించింది. అయినప్పటికీ ఈ వ్యవహారం కొన్ని కీలక ప్రశ్నలను లేవనెత్తుతుంది. ప్రతి ఖాతాలో 15 లక్షల నుండి 15 లక్షల కోట్ల వ్యాపారం వరకు 2014 ఎన్నికల సమయంలో విదేశాల్లో నల్లధనాన్ని తీసుకొచ్చి ప్రతి పేద భారతీయుడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తామని బీజేపీ నాయకులు చెప్పిన మాట దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఆ హామీ నెరవేరకపోయినా ఇప్పుడు ఒక ప్రైవేట్ కంపెనీపై 15 లక్షల కోట్ల రూపాయల లెక్కల వివాదం వెలుగులోకి రావడం ప్రజల్లో వ్యంగ్య వ్యాఖ్యలకు కారణమైంది. అసలు ప్రశ్న, ఈ లెక్కలు ఎలా సాధ్యమయ్యాయి? ఒక సాధారణ వ్యాపారి కూడా తన ఆదాయం, వ్యయాల లెక్కలు చూపించాల్సిందే. మరి లక్షల కోట్ల వ్యాపారం చేస్తున్నట్లు చెప్పిన సంస్థ సంవత్సరాల తరబడి పూర్తి ఆడిట్ వివరాలు ఇవ్వకపోతే నియంత్రణ సంస్థలు ఎందుకు ముందు గుర్తించలేకపోయాయి? ఇక్కడే అసలు సిసలైన ప్రశ్న మొదలవుతుంది. దీని వెనక కుట్ర ఉంది, లేక వ్యవస్థ కూడా వైఫల్యం చెందింది? ఈ వ్యవహారంలో 3 అవకాశాలు కనిపిస్తున్నాయి. ఒకటి, లెక్కలలో భారీ అవకతవకలు జరిగి ఉండవచ్చు. వ్యాపారం జరగపోయినా జరిగినట్లు చూపించి కంపెనీ విలువను కృత్రిమంగా ఉండవచ్చు. 2, విదేశీ అనుబంధ కంపెనీల ద్వారా ఆర్థిక లావాదేవీలను దాచిపెట్టి ఉండవచ్చు. స్విట్జర్లాండ్, సింగపూర్ వంటి దేశాల్లో సంస్థల పేరుతో పారదర్శకత లేకుండా వ్యవహరించే అవకాశం ఉంటుంది. నియంత్రణ వ్యవస్థలు ఆలస్యంగా స్పందించి ఉండవచ్చు. 3, సెబీ ఆడిటర్లు, బ్యాంకులు, పెట్టుబడి సంస్థలు ముందుగానే గుర్తించాల్సిన అంశాలు ఎందుకు గుర్తించలేదనే సందేహం తలెత్తుతుంది. ఎల్ఐసి డబ్బు ఎవరిది? ఈ కంపెనీలో భారతీయ జీవిత బీమా సంస్థ ఎల్ఐసి కూడా పెద్ద పెట్టుబడిదారుగా ఉందనే వార్తలు వచ్చాయి. ఎల్ఐసి డబ్బు అంటే ప్రభుత్వ డబ్బు కాదు, అది కోట్లాది పాలసీదారుల డబ్బు. కాబట్టి ఒక కంపెనీపై ఇలాంటి అనుమానాలు ఉన్నప్పుడు
ప్రజల డబ్బు ఎందుకు ప్రమాదంలో పడిందనే ప్రశ్నకు సమాధానం రావాలి. మోదీ ప్రభుత్వం బాధ్యత ఏమిటి? ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గత 10 ఏళ్లుగా అవినీతి రహిత పాలన, పారదర్శకత, డిజిటల్ ఆర్థిక వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. అయితే దేశంలో ఒక ప్రముఖ ఎగుమతి సంస్థపై ఇంత భారీ ఆర్థిక అనుమానాలు వ్యక్తమవుతున్నప్పుడు ప్రజలు సహజంగానే అడగకుండా ఉంటారా? అవినీతి అంతమైందా లేక రూపం మార్చుకుందా? ప్రభుత్వం, సెబీ, ఆదాయ పన్ను శాఖ, ఇన్కమ్ ట్యాక్స్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, ఈడీ వంటి సంస్థలు నిజ నిజాలను పూర్తిగా వెలికి తీయాల్సిన బాధ్యత కలిగి ఉన్నాయి. తెలుగు ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అసలు విషయం ఏమిటంటే, ఈ కథలో బంగారం కంటే ముఖ్యమైనది బంగారం కథ కాదు, వ్యవస్థ కథ. ప్రజల దృష్టి మతం, కులం, భాష, ప్రాంతం వంటి అంశాలపై కేంద్రీకరించినప్పుడు భారీ ఆర్థిక వ్యవహారాలు సాధారణ ప్రజల దృష్టికి రాకుండా పోతాయి. తెలుగు రాష్ట్రాల ప్రజలు కూడా ఈ సంఘటన నుంచి ఒక పాఠం నేర్చుకోవాలి. ప్రజాస్వామ్యంలో కేవలం ఎన్నికలే మాత్రమే సరిపోవు. కార్పొరేట్ వ్యవస్థలపై, ప్రభుత్వ నిర్ణయాలపై, ప్రజా ధన వినియోగంపై నిరంతరం ప్రజా పర్యవేక్షణ అవసరం. రాజేష్ ఎక్స్పోర్ట్స్పై వచ్చిన ఆరోపణలు ఇంకా విచారణ దశలోనే ఉన్నాయి. కాబట్టి ఎవరిని ముందుగానే దోషిగా ప్రకటించడం కూడా సరైంది కాదు. అయితే 15 లక్షల కోట్ల రూపాయల స్థాయి అనుమానాలు ప్రజల ముందు వచ్చినప్పుడు అది కేవలం ఒక కంపెనీ కథ కాదు, అది భారత ఆర్థిక వ్యవస్థ పారదర్శకత, నియంత్రణ, సంస్థల సామర్థ్యం, ప్రజల డబ్బు భద్రత గురించి లేవనెత్తిన పెద్ద ప్రశ్న. బంగారం మెరుపు వెనక నిజమేమిటో దేశం ప్రజలు తెలుసుకోవాలి. ఎందుకంటే బంగారం విలువైనదా, ప్రజల నమ్మకం దానికంటే విలువైనది కనుక ప్రస్తుతం సెబీ ప్రాథమిక ఇంటీరియం నివేదిక మాత్రమే బయటకు వచ్చింది. తుది విచారణ పూర్తయ్యే వరకు ఆరోపణలుగానే చూడవచ్చు. పత్రికలో ప్రచురించేటప్పుడు సెబీ ప్రాథమిక ఆరోపణల ప్రకారం అనే పదజాలాన్ని తప్పనిసరిగా ఉపయోగించటం ఎందుకైనా మంచిది. కనుక ప్రజలు బంగారం విషయంలో, కొనే విషయంలో కానీ, అమ్మే విషయంలో కానీ, దాచుకునే విషయంలో కానీ జాగ్రత్త వహించాలి. దీని వెనక పెద్ద కాన్స్పిరసీ ఉంది. ఇవి ఆర్థిక విషయాలని బాగా తెలిసిన వారితో, నిపుణులతో చర్చించి అవగాహనకు వచ్చినప్పుడు మనకి మంచి జ్ఞానం కలుగుతుంది. ఈ విషయంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. నమో బుద్ధాయ. జై భీమ్.